హాయ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు పై అకాడమీ. ది ఆర్ఆర్బి 500 సిరీస్. ఈ రోజు మనం ఫిజిక్స్ సబ్జెక్ట్ లో మెకానిక్స్ టాపిక్ లో 5 క్వశ్చన్స్ నేర్చుకున్నాము. An object with a mass of 1 kg is moving towards east with the uniform velocity of 2 meter per second. 1 కిలో ద్రవ్యరాశి ఉన్న ఒక వస్తువు 2 మీటర్లు పర్ సెకండ్ వేగంతో తూర్పు వైపు కదులుతుంది. ఇప్పుడు దీని మీద ఒక ఫోర్స్ అప్లై అయింది 1.5 న్యూటన్స్. అంటే తూర్పు డైరెక్షన్ లో ఒక వస్తువు మూవ్ అవుతా ఉంటే దాని మీద నార్త్ డైరెక్షన్ లో ఒక ఫోర్స్ అప్లై అయింది. ఈస్ట్ డైరెక్షన్ ఆర్ తూర్పు డైరెక్షన్ లో ఆ వస్తువు యొక్క వెలాసిటీ ఎంత అంటే 2 మీటర్ పర్ సెకండ్. నార్త్ డైరెక్షన్ లో దాని మీద అప్లై అయ్యే ఫోర్స్ ఎంత అంటే 1.5 న్యూటన్. వెలాసిటీ 2 మీటర్ పర్ సెకండ్, ఫోర్స్ 1.5 న్యూటన్స్. అంటే ఆల్రెడీ వస్తువు ఒక డైరెక్షన్ లో ఈస్ట్ తూర్పు డైరెక్షన్ లో మూవ్ అవుతా ఉంది. ఇప్పుడు ఆ వస్తువు మీద నార్త్ డైరెక్షన్ లో మనకి ఫోర్స్ అనేది అప్లై అయింది. ఇప్పుడు వీటి వల్ల ఫైండ్ ద వాల్యూ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్టర్ 2 సెకండ్స్. జనరల్ గా ఒక వస్తువు అనేది ఇట్లాగా స్ట్రైట్ గా మూవ్ అవుతూ పోతా ఉంది అనుకుందాం. 2 సెకండ్స్ తర్వాత దాని డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే నార్మల్ గా వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఇంటూ టైం. వెలాసిటీ ఎంత ఇచ్చాడు? 2 ఇంటూ 2 ఈక్వల్ టు 4 మీటర్స్. ఓకేనా? నార్మల్ గా అయితే వస్తువు ఇట్లా మూవ్ అవుతా పోతా ఉంటే దాని డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది? 4 మీటర్స్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమైందంటే అలా మూవ్ అవుతూ పోతా ఉంటే ఒక ఆబ్జెక్ట్ దాని మీద ఇట్లాగా నార్త్ డైరెక్షన్ లో ఒక ఫోర్స్ అనేది అప్లై అయింది. అంటే ఇట్లా మూవ్ అయ్యే ఆబ్జెక్ట్ అది ఇట్లాగా పైకి మూవ్ చేసింది. చూద్దాం డయాగ్రామ్ లో. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇట్లాగా మూవ్ అవుతా పోతా ఉంది హారిజాంటల్ డైరెక్షన్ లో. దీని మీద వర్టికల్ గా ఒక ఫోర్స్ అనేది అప్లై అయింది. అదేమవుతుంది? పైకి కొంచెం డిస్ప్లేస్ అవుతుంది, సైడ్ కి కొంచెం డిస్ప్లేస్ అవుతుంది. ఇట్లాగా పైకి కొంచెం, సైడ్ కి కొంచెం, పైకి కొంచెం, సైడ్ కి కొంచెం, ఇట్లాగా ఆబ్జెక్ట్ అనేది ఇట్లా క్రాస్ గా మూవ్ అవుతుంది. యాక్చువల్గా అది పోవాల్సింది ఈ డైరెక్షన్ లో పక్కకి. దాని మీద ఫోర్స్ అప్లై అయింది పైకి. దీనివల్ల పక్కకి కొంచెం దూరం పోతుంది, పైకి కొంచెం దూరం పోతుంది. మనము ఆల్రెడీ ఇక్కడ హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత అనేది మనం కనుక్కున్నాం. అంటే 2 సెకండ్స్ లో 2 మీటర్ పర్ సెకండ్ వెళ్ళే వస్తువుకి హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ 4, ఎందుకంటే 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 4. ఇప్పుడు మనము వర్టికల్ డిస్ప్లేస్మెంట్ కూడా కనుక్కుంటే ఈ రెండింటికి మనము రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ మనం కనుక్కోవచ్చు. ఎందుకంటే డిస్ప్లేస్మెంట్స్ వెక్టార్సే కాబట్టి మనం ఈ రెండింటికి మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవచ్చు. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కాబట్టి ఈ రెండు వాల్యూస్ కనుక్కుంటే ఈ రెండు వాల్యూస్ నుంచి మనము హైపోటెన్యూస్ కనుక్కోవచ్చు అనమాట. ఇది మనకి 4 వచ్చింది. ఇప్పుడు ఇది ఎలా వస్తుందో చూద్దాం. మనకి ఏంటంటే వర్టికల్ డైరెక్షన్ లో ఫోర్స్ అనేది అప్లై అయింది. ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై అయితే ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది విత్ సమ్ యాక్సలరేషన్. ఈ ఆబ్జెక్ట్ కి ఎంత యాక్సలరేషన్ వచ్చింది? ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ అనే విషయం మనకి తెలుసు. కాబట్టి యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ పర్ మాస్. ఫోర్స్ ఎంత? 1.5, మాస్ ఎంత? 1 kg. కాబట్టి యాక్సలరేషన్ 1.5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనమాట. యాక్సలరేషన్ వచ్చేసింది. వర్టికల్ డైరెక్షన్ లో సర్టెన్ యాక్సలరేషన్ వచ్చింది. ఇక్కడ ఈ యాక్సలరేషన్ అనేది కాన్స్టెంట్ గా ఉంది. అంటే నథింగ్ బట్ ఇది యూనిఫామ్ యాక్సలరేషన్. యూనిఫామ్ యాక్సలరేషన్ తో మూవ్ అయ్యే ఆబ్జెక్ట్ కి మనము యాక్సలరేషన్ ఉంటే డిస్ప్లేస్మెంట్ ఎలా కనుక్కుంటాం? S ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. ఈ ఆబ్జెక్ట్ కి హారిజంటల్ డైరెక్షన్ లో సర్టెన్ వెలాసిటీ ఉంది, కానీ వర్టికల్ డైరెక్షన్ లో దానికి ఇనిషియల్ గా ఎలాంటి వెలాసిటీ లేదు. కాబట్టి u 0, కాబట్టి ut 0 అయిపోతుంది. మనకి ఏ వాల్యూ తెలుసు? 1.5. కాబట్టి హాఫ్ ఇంటూ 1.5 ని 3/2గా రాసుకుంటే టైం 2 సెకండ్స్ పాటు ఫోర్స్ అప్లై అవుతుంది. కాబట్టి 2 ఇంటూ 2, 2 ఇంటూ 2, 2 ఇంటూ క్యాన్సిల్ అయిపోతే మనకి ఎస్ ఎంత వస్తుంది? 3 వచ్చింది. ఇది 4, ఇది 3 అయితే హైపోటెన్యూస్ ఇది అయితే పైథాగరస్ థియరం ప్రకారం ఇదేమవుతుంది? 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 25. ఈక్వల్ టు ఎంత అవుద్ది? రూట్ ఆఫ్ 25 అంటే 5. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. ఏ చైల్డ్ హ్యాస్ 1/4 kg ఆఫ్ ఎ బాల్ ఇన్ హిస్ హ్యాండ్ అండ్ హీ థ్రోస్ ఇట్ వర్టికల్లీ అప్వర్డ్స్. ఒక పిల్లవాడు ఏం చేశాడు? ఒక 1/4 kg అంటే 0.25 kg ఉన్న బాల్ తీసుకొని ఇట్లాగా వర్టికల్ గా పైకి వేసాడు అనమాట. ఇక్కడ డయాగ్రామ్ లో మనం చూడొచ్చు. ఒక చేత్తో ఒక బాల్ ఇట్లాగా పైకి వేశాడు. హిస్ హ్యాండ్ రైజెస్ 10 cm అప్వర్డ్స్. విత్ హిస్ హ్యాండ్ ద బాల్ ఎగ్జిట్స్ ఎట్ అన్ అప్వర్డ్ వెలాసిటీ ఆఫ్ 2 మీటర్ పర్ సెకండ్. అంటే ఇక్కడ తను ఒక బంతిని ఇట్లా తీసుకొని ఇట్లాగా పైకి వేశాడు. అంటే బాల్ ని ఇలా పట్టుకున్నాడు అనుకుందాం. బాల్ ని పట్టుకొని పైకి వేసేటప్పుడు ఖచ్చితంగా మన చెయ్యి అనేది కొంచెం మూవ్ అవ్వాలి. అంటే ఈ ఇనిషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్ రీచ్ అయ్యేసరికి డిస్టెన్స్ ఎంత అంటే ఈ చెయ్యి ఇట్లా మూవ్ అయింది అనుకుందాం. ఇట్లా మూవ్ అయితే ఇది ఎంత దూరం కదిలింది అంటే 10 సెంటీమీటర్స్ పైకి కదిలింది. ప్లస్ ఈ పొజిషన్ లోంచి బాల్ ని వదిలేస్తాడు. ఆ టైంలో ఆ బాల్ యొక్క వెలాసిటీ ఎంత? 2 మీటర్ పర్ సెకండ్. ఓకేనా? 2 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ అనేది ఆ వస్తువుకి ఇచ్చాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ స్టాటిక్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద చైల్డ్ టు త్రో ద బాల్? అంటే ఇక్కడ ఏమైంది? ఒక బాల్ ని పట్టుకున్నాడు, ఆ బాల్ ని పైకి లేపి విసిరేశాడు. బాల్ పట్టుకున్నప్పుడు బాల్ యొక్క వెలాసిటీ ఎంత? 0. బాల్ ని వదిలేటప్పుడు బాల్ యొక్క వెలాసిటీ ఎంత? v ఈజ్ ఈక్వల్స్ టు 2. అంటే ఒక వస్తువు యొక్క వెలాసిటీని 0 నుంచి 2కి
పెంచడానికి అతను ఎంత ఫోర్స్ అప్లై చేశాడు అనే విషయాన్ని మనం కనుక్కోవాలి. ఫోర్స్ కి ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. కానీ మనకి ఈ ప్రాబ్లంలో మాస్ ఇచ్చాడు కానీ యాక్సలరేషన్ వాడు ఇవ్వలేదు. v² - u² ఈజ్ ఈక్వల్స్ టు 2as ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఫైనల్ వెలాసిటీ తెలుసు, ఇనిషియల్ వెలాసిటీ తెలుసు, బాల్ మూవ్ అయిన డిస్టెన్స్ తెలుసు. అంటే బాల్ స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఎండింగ్ పొజిషన్, అంటే యూ నుంచి వీకి దాని వెలాసిటీ చేంజ్ అయ్యే మధ్యలో దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత, 10 సెంటీమీటర్స్ అనే విషయం తెలుసు. దీన్ని బట్టి మనం ఈజీగా యాక్సలరేషన్ కనుక్కోవచ్చు. సో యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు v² - u² బై 2s. v² అంటే 4 మైనస్ u² అంటే 0 బై 2 ఇంటూ ఎస్. డిస్టెన్స్ ఎంత? 10 సెంటీమీటర్స్. 1 సెంటీమీటర్ అంటే 1/100 మీటర్స్. అంటే బై 100ని నేను పైకి పంపిస్తే ఇంటూ 100 అవుతుంది. 10 క్యాన్సిల్ అయిపోతే 2 1s are 2 5s. దీని నుంచి యాక్సలరేషన్ 20 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది. సో ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఎంత 1/4 ఇంటూ యాక్సలరేషన్ ఎంత 20 ఈక్వల్ టు 5 న్యూటన్స్. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నెవర్ అలోన్ ఇన్ నేచర్. అంటే ప్రకృతిలో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇస్తే ఆ 4 ఆప్షన్స్ లో 4 ఫినామినా ఇచ్చారు. ఆ ఫినామినన్ లో ఒకటి మాత్రము అలోన్ గా ఉండదు, సింగిల్ గా ఉండదు, ఎప్పుడు వేరే ఫినామినన్ తో కలిసి ఉంటుంది. ఆ ఫినామినన్ ఏంటి అన్నాడు. 4 చదువుదాం. ఫస్ట్ ఇనర్షియా, ఫోర్స్, మొమెంటం, వెలాసిటీ. 4టికి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఇనర్షియా అంటే ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవ్వడానికి, లేదా రెస్ట్ లో ఉన్న ఆబ్జెక్ట్ రెస్ట్ లోనే ఉండడానికి, లేదా మూవ్ అయ్యే ఆబ్జెక్ట్ మూవ్ అవ్వడానికి హెల్ప్ చేసేదే ఇనర్షియా. ఇనర్షియా ఉంటే ఆబ్జెక్ట్ మూవ్ అవ్వడానికి ఇష్టపడదు, లేదా మూవ్ అవుతున్న ఆబ్జెక్ట్ ఆగడానికి ఇష్టపడదు. ఇనర్షియా, ఇనర్ట్, డస్ నాట్ వాంట్ టు చేంజ్. ఓకేనా. నెక్స్ట్ ఫోర్స్. ఫోర్స్ అంటే పుష్ ఆర్ పుల్, ఒక వస్తువు మీద అప్లై అయ్యే ఫోర్స్. మొమెంటం, ఒక వస్తువు ఎంత ఊపుతో మూవ్ అవుతుంది. ఓకేనా. మొమెంటం అంటే ఊపు, ఎంత ఊపుతో వస్తువు మూవ్ అవుతుందని చెప్పేదే మొమెంటం. వెలాసిటీ, ఒక వస్తువు యొక్క స్పీడ్ ఏ డైరెక్షన్ లో ఉంది, ఆ స్పీడ్ వాల్యూ ఎంత అని చెప్పేదే వెలాసిటీ. వీటిలో మనం ఇక్కడ ఈ స్టేట్మెంట్ చూద్దాం. డెఫినేషన్: ప్రతి చర్యకు సమానమైన మరియు విరుద్ధమైన ప్రతిచర్య ఉంటుంది. ఏంటిది? న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. ఏంటది? ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతిచర్యకు సమానమైన మరియు విరుద్ధమైన ప్రతిచర్య ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, మనం ఒక వస్తువుని నెట్టాము అంటే సర్టెన్ ఫోర్స్, ఆ వస్తువు కూడా అదే మూమెంట్ లో మన మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. ఇప్పుడు మనము గోడను గట్టిగా గుద్దామంటే మన చేయి కూడా ఎందుకు నొప్పి పుడుతుందంటే, మనం అప్లై చేసిన ఫోర్స్ అనేది ఆ గోడ కూడా ఆటోమేటిక్ గా ఒక నార్మల్ ఫోర్స్ అనేది అప్లై చేస్తుంది. ఆపోజిట్ అనేది ఖచ్చితంగా అప్లై అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే నేచర్ లో ఎవ్రీ ఫోర్స్ కి దాని ఆపోజిట్ అనే ఇంకొక ఫోర్స్ అనేది ఆటోమేటిక్ గా న్యాచురల్ గా ఆకర్ అవుతుంది. ఫోర్స్, రివర్స్ ఫోర్స్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ వీటన్నిటికి ఇనర్షియా అనేది ఒక మాస్ ద్వారా వచ్చే ప్రాపర్టీ. ఒక వస్తువు ఇట్లా ఉంది అంటే దానికి ఇనర్షియా ఉంటుంది. ఆ వస్తువుకి ఇంకొక డబుల్ ఇనర్షియా, త్రిబుల్ ఇనర్షియా అనేవి ఉండవు. మొమెంటం, ఒక వస్తువుకి ఫోర్స్ ద్వారా మొమెంటం వస్తుంది, వెలాసిటీ వస్తుంది, ఇవన్నీ సింగిల్ గానే ఉంటాయి. ఓన్లీ ఫోర్స్ మాత్రమే, ఫోర్స్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ ఉంటాయి. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డాష్ ఈజ్ యూజ్డ్ ఇన్ బ్రేకింగ్ ప్యాడ్స్ ఆఫ్ కార్స్. డాష్ యొక్క లక్షణాలు కార్ల బ్రేకింగ్ ప్యాడ్ లో ఉపయోగించబడతాయి. ఇక్కడ మనకి దేని గురించి ఇచ్చాడు? ఫ్రిక్షన్. మెయిన్ గా ఫ్రిక్షన్ టాపిక్ కి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. బ్రేకింగ్ ప్యాడ్ ఎలా వర్క్ అవుతుంది? ఫ్రిక్షన్ వల్ల వర్క్ అవుతుంది. మనం బ్రేక్ వేయగానే బ్రేకింగ్ ప్యాడ్ అనేది టైర్ రిమ్ కి అతుక్కుంటే దానివల్ల అది ఫ్రిక్షన్ అప్లై చేస్తే మనకప్పుడు ఆ టైర్ అనేది ఆగిపోతుంది. ఇది మనకి అందరికీ తెలిసిన విషయం. అంటే ఫ్రిక్షన్ అనేది ఇక్కడ మనకి హెల్ప్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఫ్రిక్షన్ హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ డయాగ్రామ్ చూసారంటే ఇక్కడ ఏమైంది? ఈ టైర్ ఇది నార్మల్ గా ఉంది. ఇక్కడ ఏమైంది? ఈ టైర్ అంతా వీర్ అయిపోయింది. వీర్ అయిపోయిందంటే అరిగిపోయింది. టైర్ అంతా అరిగిపోయింది. ఈ టైర్ అరిగిపోవడం వల్ల మనకి లాభమా నష్టమా అనే విషయం మనం ఆలోచించాలి. టైర్ అరిగిపోతే మనకి నష్టం. ఓకేనా. టైర్ మనం ఖచ్చితంగా మార్చుకోవాలి. ఎందుకంటే టైర్ కి అరిగిపోతే ఫ్రిక్షన్ తగ్గిపోద్ది, దానివల్ల టైర్ అనేది స్లిప్ అయిపోద్ది. ఇక్కడ టైర్ అనేది అరిగిపోతే మనకి నష్టం, కాబట్టి దాన్ని నెగిటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటారు. కానీ ఇక్కడ మనకి బ్రేకింగ్ ప్యాడ్ లో బ్రేక్ అనేది, ఆ బ్రేకింగ్ ప్యాడ్ అనేది టైర్ని ఆపడం వల్ల, ఫ్రిక్షన్ ద్వారా టైర్ని ఆపడం వల్ల మనకి లాభమా నష్టమా? మనకి లాభము. ఎందుకంటే బ్రేకింగ్ మన అవసరం కోసం వాడుతున్నాం. అంటే ఫ్రిక్షన్ అనేది మనకు ఉపయోగపడితే దాన్ని పాజిటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటారు. ఫ్రిక్షన్ అనేది మనకి నష్టం చేకూరిస్తే దాన్ని నెగిటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటారు. మనకి ఇక్కడ బ్రేకింగ్ ప్యాడ్ అనేది మనకి పనికి వస్తుంది కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి, పాజిటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రిక్షన్. తెలుగులో ఇంకా సింపుల్ గా అర్థమవుతుంది. ఘర్షణ యొక్క సానుకూల ప్రభావం. మనకి అవసరానికి పనిచేస్తుంది కాబట్టి సానుకూల ప్రభావం, మనకి వ్యతిరేకంగా పనిచేస్తే ప్రతికూల ప్రభావం. మనం నడవడానికి ఫ్రిక్షన్ పనికి వస్తుంది. సానుకూల ప్రభావం వస్తువుల్ని వీర్ అండ్ టేర్ చేస్తుంది. ప్రతికూల ప్రభావం. ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టాలి. ఇక్కడ పాజిటివ్ ఎఫెక్ట్, నెగిటివ్ ఎఫెక్ట్ అంటే ఫ్రిక్షన్ యొక్క డైరెక్షన్ కి సంబంధించినవి కాదు అనుకుంటారు. కానీ ఎప్పుడైనా ఫ్రిక్షన్ అనేది అప్లై, ఆ ఫోర్స్ కి నెగిటివ్ డైరెక్షన్ లోనే అప్లై అవుతుంది. ఫ్రిక్షన్ కి ఒకే డైరెక్షన్ ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్ అంతే. ఇక్కడ ఎఫెక్ట్ అంటే ఫ్రిక్షన్ యొక్క
యూజ్ఫుల్నెస్ గురించి చెప్పేది. అది మనకు ఉపయోగపడితే పాజిటివ్ ఎఫెక్ట్, ఉపయోగపడకుండా నష్టాన్ని చేకూరిస్తే నెగిటివ్ ఎఫెక్ట్. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. ఇక్కడ ఆప్షన్ బి ఇచ్చాడు, ఇది అసలు మీనింగ్లెస్ ఆప్షన్ అనమాట. జస్ట్ ఒక ఆప్షన్ ఏదో ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఇచ్చాడు అంతే. ఏ బాల్ ఆఫ్ మాస్ 2 kg మూవింగ్ విత్ వెలాసిటీ 5 meter per second collides with another body of mass 4 kg at rest. What will be the velocity of the balls after collision? అంటే ఒక బాల్ అనేది మూవ్ అవుతా ఉంది, 2 కిలోల బరువు ఉన్న బాల్ అనేది 5 meter per second వెలాసిటీ ఉన్న బాల్, అది ఇంకొక రెస్ట్ లో ఉన్న అంటే 0 meter per second వెలాసిటీతో మూవ్ అయ్యే ఇంకొక బాల్ తో కొలైడ్ అయింది. దాని వెయిట్ ఎంత? 4 kg. ఓకేనా? ఒక బాల్ మూవ్ అవుతూ, ఇది బాల్ అనుకుంటే, వస్తువు మూవ్ అవుతూ ఇక్కడ ఆగి ఉన్న ఇంకొక వస్తువుని గుద్దుకుంది అనమాట. గుద్దుకున్న తర్వాత వెలాసిటీ ఆఫ్ బోత్ బాల్స్ ఆఫ్టర్ ద కొలిషన్. ఎప్పుడైనా సరే 2 రకాల కొలిషన్స్ ఉంటాయి, ఎలాస్టిక్ కొలిషన్ అండ్ ఇన్ఎలాస్టిక్ కొలిషన్. ఇన్ఎలాస్టిక్ కొలిషన్ లో ఏమవుతుందంటే 2 వస్తువులు గుద్దుకున్న తర్వాత 2 కలిసి మూవ్ అవుతాయి. ఇక్కడ మనం ఓన్లీ ప్రాబ్లమ్స్ లో పర్ఫెక్ట్ ఎలాస్టిక్ అండ్ పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ కొలిషన్స్ మాత్రమే ఇస్తారు. కాబట్టి మనకి 2 వస్తువులు గుద్దుకున్న తర్వాత 2 కలిసి వెళ్తే అది ఇన్ఎలాస్టిక్ కొలిషన్. 2 వస్తువులు గుద్దుకున్న తర్వాత 2 విడివిడిగా వెళ్తే అవి ఎలాస్టిక్ కొలిషన్. ఇక్కడ మనకి వాడు ఎలాస్టిక్ కొలిషనో ఇన్ఎలాస్టిక్ కొలిషనో ఇవ్వలేదు, కానీ ఆన్సర్ లో 2 వెలాసిటీస్ ఇచ్చాడు. అది మనం అబ్జర్వ్ చేస్తే 2 విడివిడిగా వెళ్ళాయి, వేరువేరుగా వెళ్ళాయి అనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇదేంటి? ఎలాస్టిక్ కొలిషన్ అని మనకి తెలుసు. ఎలాస్టిక్ కొలిషన్ లో ఏమవుతుందంటే ఒక వస్తువు వచ్చి ఇంకో వస్తువుని గుద్దగానే దీని యొక్క మొమెంటం, టోటల్ మొమెంటం అనేది కన్సర్వ్ అవుతుంది. ఓకేనా? ఇనిషియల్ మొమెంటం ఫైనల్ మొమెంటం గా మారుతుంది. నెక్స్ట్ కెనెటిక్ ఎనర్జీ కూడా కన్సర్వ్ అవుతుంది. ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. ఈ 2 ఈక్వేషన్స్ ని మనం సాల్వ్ చేస్తే మనకి వెలాసిటీ వస్తుంది. లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మొమెంటం ప్రకారం m1 u1 ప్లస్ m2 u2 ఇజ్ ఈక్వల్స్ టు m1 v1 ప్లస్ m2 v2. ఇది మనకి తెలుసు. నెక్స్ట్ ఇట్లానే కైనెటిక్ ఎనర్జీ కన్సర్వ్ అయింది అంటే మనకి ఏ ఫార్ములా వస్తుంది? హాఫ్ m1 v1 స్క్వేర్ ప్లస్ హాఫ్ m2 v2 స్క్వేర్ ఈక్వల్ టు హాఫ్ m1 u1 స్క్వేర్ ప్లస్ హాఫ్ m2 u2 స్క్వేర్. ఇలాగా ఇంకో ఫార్ములా వస్తుంది. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి ఇంకొక ఫార్ములా వస్తుంది. ఏంటంటే అది u1 మైనస్ u2 ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ v1 మైనస్ v2. ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిషన్ లో ఈ ఫార్ములా వర్తిస్తుంది. అంటే రిలేటివ్ వెలాసిటీస్, ఆబ్జెక్ట్స్ ఇనిషియల్ గా ఉన్న రిలేటివ్ వెలాసిటీస్ అంటే కంపేర్ చేసుకుంటే ఒకదాని వెలాసిటీతో ఇంకొక వెలాసిటీ ఫైనల్ గా అవి కొలైడ్ అయిన తర్వాత వాటి యొక్క రిలేటివ్ వెలాసిటీ అని రివర్స్ డైరెక్షన్స్ లో ఉంటాయి. అంటే దీని వాల్యూ ఎంత ఉంటే దాని వాల్యూ అంతే ఉంటుంది, కానీ నెగిటివ్ వాల్యూ మనకి వస్తుంది అనమాట. మనకి m1 మాస్ ఇచ్చాడు 2 ఇంటూ u1 ఎంత ఇచ్చాడు 5 ప్లస్ u2 0 కాబట్టి ఇది 0. m1 v1 అంటే 2v1 ప్లస్ 4v2. v2 సెకండ్ వెలాసిటీతో 2 ఆబ్జెక్ట్స్ కొలైడ్ అయిన తర్వాత 2 మూవ్ అవుతాయి కాబట్టి v2 ఉంటుంది, v1 ఉంటుంది. దీని నుంచి 2v1 2 1s are 2 2s are 2 1s are క్యాన్సిల్ అయిపోతే v1 ప్లస్ 2v2 ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చిందంటే 5 వచ్చింది అనమాట. మనకి ఇంకొక ఈక్వేషన్ ఉంది, ఇక్కడ రివర్స్ వెలాసిటీ ఫార్ములా అంటారు దీన్ని. అంటే వెలాసిటీస్ అనేవి రివర్స్ అవుతాయి. u1 మైనస్ u2, u1 ఎంత 5 మైనస్ u2 ఎంత 0, 5 మైనస్ 0 5 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ v1 మైనస్ v2. దీని నుంచి v1 v2 ఈ పక్కకు వస్తే లేదా దీన్ని మైనస్ చేసుకుంటే v1 మైనస్ ని పక్కకు పంపించేస్తే v1 మైనస్ v2 ఈక్వల్ టు 5 వచ్చిందా? ఈక్వల్ టు మైనస్ 5 వస్తుంది. ఇప్పుడు మనము ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ని సాల్వ్ చేద్దాం. దీని నుంచి దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే v1 మైనస్ v1 క్యాన్సిల్ అయిపోద్ది. 2v2 మైనస్ ఆఫ్ మైనస్ ఇక్కడ ప్లస్ అవుద్ది, ఇక్కడ ప్లస్ అవుద్ది కాబట్టి 2v2 ప్లస్ v2 3v2 ఈజ్ ఈక్వల్స్ టు 10. దీని నుంచి v2 ఎంత వచ్చింది 10/3 అంటే 3.33. ఆన్సర్ లో v2 3.33 ఎక్కడ ఉంది? 2 ఆన్సర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం v1 కనుక్కుందాం. ఇక్కడ మనకి v1 మైనస్ v2 ఈక్వల్ టు మైనస్ 5 కాబట్టి v1 ఎంత అవుద్ది v2 మైనస్ 5. v1 ఈజ్ ఈక్వల్స్ టు v2 మైనస్ 5. v2 3.33 కాబట్టి 3.33 మైనస్ 5 చేస్తే ఎంత వస్తుంది? మైనస్ 1.66. ఆన్సర్ ఎంత? ఆప్షన్ సి అనమాట. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసింది. ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే ఒక వస్తువు ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతా ఉంది, ఇంకొక వస్తువు రెస్ట్ లో ఉంది. v1 ఎట్లా ఉంది? మైనస్ 1.66. అంటే ఇనిషియల్ గా రైట్ మనం పాజిటివ్ అనుకుంటే నెగిటివ్ వచ్చిందంటే v1 రివర్స్ అయింది. నెక్స్ట్ v2 రైట్ మనం పాజిటివ్ అనుకున్నాం కాబట్టి ఫైనల్ గా పాజిటివ్ వచ్చింది కాబట్టి v2 పక్కకి మూవ్ అయింది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిషన్ అయితే విడివిడిగా వెళ్తాయి, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిషన్ అయితే కలిసి వెళ్తాయి. పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిషన్ అయి ఉంటే m1 u1 ప్లస్ m2 u2 ఫార్ములా మనం వాడతాము. ఫైనల్ వెలాసిటీ సేమ్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ గా v1 v2 వాల్యూస్ సేమ్ ఉంటాయి, v అవుతుంది. డైరెక్ట్ గా మనం దీన్ని సాల్వ్ చేసి m1 ప్లస్ m2 దీని కింద పంపించేస్తే మనకి v వాల్యూ వచ్చేస్తుంది. ఇన్ఎలాస్టిక్ కొలిషన్ లో ఆన్సర్ కనుక్కోవడం సింపుల్ అనమాట. ఎలాస్టిక్ కొలిషన్ ఎక్స్ట్రా ఈక్వేషన్ యూస్ చేసి కనుక్కోవచ్చు. ఇలా కాకుండా ఇదంతా ప్రాసెస్ అంతా మనకు వద్దు. ఇక్కడ 2 kg ఉంది 4 kg ఉంది. ఇలా కాకుండా కొంచెం పెద్ద వాల్యూస్ ఇచ్చినప్పుడు ఒకవేళ మనకు కష్టం అవ్వచ్చేమో మనం ఆన్సర్ కనుక్కోవడం అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. v1 ఈజ్ ఈక్వల్స్ టు m1 మైనస్ m2 u1 ప్లస్ 2m2 u2 బై m1 ప్లస్ m2. ఇక్కడ గమనిస్తే ఇక్కడ m1 మైనస్ m2 ఉంటుంది,
ఇక్కడ u1 ఉంటుంది. అంటే ఫస్ట్ దానికి సంబంధించిన టర్మ్స్ ప్లస్ 2m2 u2 సెకండ్ వస్తువుకు సంబంధించిన టర్మ్స్. ఇక్కడ m2 మైనస్ m1 రివర్స్ అయింది, u2 ప్లస్ 2m1 u1 బై m1 ప్లస్ m2. ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకున్నా మనము డైరెక్ట్ గా వెలాసిటీస్ కనుక్కోవచ్చు, లేదా ప్రాసెస్ ద్వారా మనం ఆన్సర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.